ముందుగా అందరికీ హాయ్. సో, ఈ ఛానల్‌లో టెక్నాలజీకి సంబంధించి అన్ని టిప్స్ అండ్ ఇంకా అప్‌కమింగ్ టెక్నాలజీస్ ఏవైనా ఉంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియోలో స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు విండోస్‌లో ఏ సిస్టమ్‌కైనా సరే ఈ టూల్ అనేది ఫ్రీగా అండ్ సింపుల్‌గా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. విండోస్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా! ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటది కదా! సెర్చ్ బటన్‌లో స్పిన్నింగ్ టూల్ అని టైప్ చేయండి. స్పిన్నింగ్ టూల్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అనేది ఉంటది. ఇఫ్ యూ వాంట్ రికార్డింగ్ న్యూ మీద క్లిక్ చేయండి. అలాగే ఒకవేళ స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైం డ్యూరేషన్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు మనకి రికార్డింగ్ కావాలన్నప్పుడు రికార్డింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని క్లిక్ చేసామంటే ఫస్ట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతవరకు కావాలి? ఇంతవరకు కావాలంటే ఇంతవరకు. లేదంటే ఎంటైర్ స్క్రీన్ మీకు రికార్డింగ్ కావాలంటే ఎంటైర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్లాగా సెలెక్ట్ చేసుకొని ఇంతవరకు కావాలంటే ఇంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా! ఈ స్టార్ట్ అనే బటన్‌ని క్లిక్ చేయొచ్చు. అలాగే ఇఫ్ యూ వాంట్ వాయిస్ రికార్డ్ ఆల్సో హియర్ ది వాయిస్ మైక్రోఫోన్ దాన్ని ఆన్ చేసుకోవాలి. వాయిస్ వద్దంటే వద్దు. వాయిస్ కావాలంటే ఆన్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా స్క్రీను రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ పాజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పాజ్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్‌గా రికార్డ్ అయిపోయింది అన్నప్పుడు ఇక్కడ స్టాప్ రికార్డింగ్ ఉంది కదా! ఈ స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే ఇక వీడియో అయితే కంప్లీట్ అయిపోతది. అంతే. ఇంకా పాజ్ రికార్డ్, స్టాప్. నేనిప్పుడు స్టాప్ చేస్తున్నా. ఈ ఈ ఎంటైర్ రికార్డర్‌ని ఎలా సేవ్ చేసుకోవాలనేది చూద్దాం. ఒకవేళ డైరెక్ట్‌గా ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే షేర్ మీద క్లిక్ చేసి త్రూ వాట్సాప్ ఆర్ సమ్ టూల్స్ ఉంటాయి కదా! వీటి ద్వారా షేర్ చేసుకోవచ్చు. అలాగే మనొక సిస్టమ్‌లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడికెళ్ళి సేవ్ చేసుకోవచ్చు ఫోల్డర్‌గా. అలాగే ప్రింట్ మీదైనా సరే క్లిక్ చేసుకొని ఏ ఫోల్డర్‌లో కావాలో ఆ ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసి చూపిస్తాను. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. మనం రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ పాజ్ అర్థమైంది కదా! అలాగా రికార్డ్ చేసుకోవచ్చు. వాయిసు, వీడియో 2 రికార్డ్ చేసుకోవచ్చనమాట. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో గనక మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ఫ్రెషర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఛానల్. నాకు తెలిసినవి డెఫినెట్‌లీ మీకు అందేలాగా చేయడమే నా ఒక ఉద్దేశం. దట్స్ ఇట్. థాంక్ యూ.